హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నిన్నటి యొక్క బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ నేను ఎపిసోడ్ స్టార్టింగే శ్రేష్ఠి వర్మ వచ్చి ఇలాగా డెమోన్ని నువ్వు అసలు నీకు ఎన్ని హింట్స్ ఇచ్చినా కూడా నువ్వు అసలు మారట్లేదు, ఆ రీతితోనే ఉంటున్నావు ఇలా అని చెప్పి నామినేట్ చేసిందండి. కానీ అదేంటంటే ఇప్పుడు డెమోన్ గేమ్ వరకు అయితే అసలు తనని కొట్టేవాడు లేడండి హౌస్లోని. ఫిజికల్ టాస్క్ అయితే అసలు వన్ హ్యాండ్గా ఆడుతున్నాడు, అసలు చాలా బాగా ఆడుతున్నాడు. బట్ తను ఒక్క అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం రీతుని పక్కన పెట్టి తన గేమ్ తను ఆడుకుంటే కొంచెం తనకే బాగుంటుంది. బట్ తను అది చెయ్యట్లేదు. ఎంతమంది ఎంత హింట్స్ ఇచ్చినా కూడా అలాగే ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా తను రాముకి ఇస్తే తర్వాత డ్రాగర్ అండ్ రాము ఏమో గౌరవ్ని నామినేట్ చేసాడండి. సిల్లీ రీజన్ అండి అది. కెప్టెన్సీ బాగాలేదు, లేకపోతే నీకు ఓట్ బ్యాంక్ వస్తుంది ఇలా అని చెప్పి. అసలు నాకైతే సేఫ్ నామినేషన్ అనిపించింది. ఎందుకంటే గౌరవ్ తిను కూడా నామినేషన్లో ఉన్నాడు కాబట్టి గౌరవ్ కూడా వస్తే కొంచెం ఏమన్నా తినికి ప్లస్ అవుతుంది అన్నట్టు చేసినట్టు అనిపించింది. అండ్ తర్వాత ఇంకా భరణి వచ్చి సంజనాని నామినేట్ చేసాడండి. లైక్ మీరు ఒకటి చేస్తే మీరు వేరే వాళ్ళు చేస్తే తప్పు అంటారు, మీరు చేస్తే మాత్రం అది రైట్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏదన్నా సీరియస్గా తిట్టినప్పుడేమో తిట్టేస్తారు, తర్వాత హోస్ట్ దగ్గర ఏమో మీరు నవ్వుతూ స్మైల్స్ అలా చెప్తారు. ఇదంతా కూడా తప్పు. నన్ను కూడా మీరు అనవసరంగా నామినేట్ చేశారు. నామినేట్ చేసే ముందు కూడా ఇంకా మనకి గొడవలు వద్దు అన్న ఇలా అని చెప్పావు అన్నారు, కానీ నామినేట్ చేసావు ఇలా అని చెప్పి అన్నారు. అండ్ తర్వాత దివ్య అడుగుతుంటే డ్రాగర్ భరణి మాత్రం నిఖిల్కి ఇచ్చాడండి. నిఖిల్ తనుజని నామినేట్ చేశాడు. నువ్వు ఇమాన్యుల్ని బెక్ చేయడం నాకు నచ్చలేదు ఇలా అని చెప్పి. నాకు అది కొంచెం అంత ఏం అనిపించలేదండి. అంటే అది బెగ్ చేసినట్టు కాదు, జస్ట్ అడిగింది ఒకసారి ఇలా అని చెప్పి. బట్ అడగకూడదు, కరెక్టే, కానీ దానికని నామినేట్ చేశాడు. అండ్ బర్నీ కూడా దివ్యాన్ని కొంచెం ఇగ్నోర్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి. అది కొంచెం నచ్చట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఇగ్నోర్ చేస్తే ఇద్దరిని చేయాలి, బట్ అలా కాకుండా తనుజతో బాగానే ఉంటున్నారు, అందరితోనే బాగానే ఉంటున్నాడు. బట్ దివ్యతోటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ డే వీళ్ళు డెమాన్ పవన్కి అండ్ రీతుకి మళ్ళీ సేమ్ 3 రోజుల నుంచి ఒకటే టాపిక్ మీద గొడవ అవుతుందండి. అసలు చూడడం నసలా ఉంది, రోజు చిరాకు వస్తుంది అసలు ఆ గొడవ. నాగార్జున గారు క్లాస్ పీక్తే బాగుండి ఈ సండే. అండ్ నెక్స్ట్ తర్వాత వాళ్ళు భరణి గారిని శ్రీజాని కూర్చోబెట్టి మిగతా హౌస్మేట్స్తో వాళ్ళతో ఏం మార్చుకోవాలని చెప్పారు. దాంతో ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇచ్చారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీజలో గేమ్ బాగా ఆడుతుంది, కానీ తను ఎవరినైతే అవతల వాళ్ళని రెచ్చగొట్టి ఆడేది అదొకటే నచ్చట్లేదండి. అండ్ నెక్స్ట్ ఈ వీక్ ఎలిమినేషన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే 4-5 ఇంచుమించు ఈక్వల్ ఓటింగే ఉందండి. డెమాన్కి, రీతుకి, రాముకి అండ్ గౌరవ్, మాధురి వీళ్ళందరికీ కూడా చాలా తక్కువ పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేము. మీరు అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.